షేర్ చేయండి. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా? సరే, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు యాక్చువల్గా ఈ డెమో క్లాసెస్ పర్పస్ ఏంటి ఫస్ట్ మీకు? సో మేము ఎందుకు చేస్తున్నాం డెమో క్లాసెస్? అసలు యాక్చువల్లీ ఈ డెమో క్లాసెస్ పర్పస్ ఏంటి? సో దాని గురించి మీకు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను. సో మీకు నార్మల్గా ఐడియా ఉండొచ్చు, ఇప్పుడు చాలామంది సెంట్రల్ జాబ్స్కి, తర్వాత స్టేట్ జాబ్స్కి చాలామంది ఫోకస్ చేస్తున్నారు. ఒక నిమిషం. Excuse me, madam. హలో, Excuse me, ma'am. Your voice is not clear. యాక్చువల్లీ సార్ మేడంని కాదు, Okay, sir. Your voice is not clear. ఓకే 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 ఇప్పుడు క్లియర్ ఉంది కదా వాయిస్ మీకు? సో చాలామంది సెంట్రల్ అండ్ స్టేట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. సో దానికి మెయిన్ ఫోకస్ ఏంటి, అంటే ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చాలామందికి ఐడియా ఉండట్లేదు. సో ఎందుకు అని చెప్పేసి అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి కోవిడ్. ఓకే, కోవిడ్ రీజన్స్ వల్ల చాలామంది ఉన్న మిస్కన్సెప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ మిస్కన్సెప్షన్ నార్మల్గా సార్ ఇప్పుడు అంటే మాకు వచ్చిన ఎంక్వైరీస్ని బట్టి నేను చెప్తున్నాను. సార్ మీరు ఇప్పుడు కోచింగ్ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి, వై కోచింగ్ నా? సో అంటే కోచింగ్ ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్స్ వచ్చాయి. అంటే దాని మెయిన్ రీజన్ ఏంటంటే, ఎందుకు అడుగుతున్నారంటే, ఫస్ట్ రీజన్ లాక్డౌన్, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ క్లోజింగ్. ఓకే, ఈ రెండు మెయిన్ ఇంపాక్ట్స్ వల్ల వాళ్ళు చాలామంది ఆస్పిరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, సార్ ఇప్పుడు లాక్డౌన్ పడింది కదా, గవర్నమెంట్ అనేది మాకు నోటిఫికేషన్స్ ఎందుకు ఇప్పుడు రిలీజ్ చేసే సిచ్యువేషన్లో ఉండదు. సో కాబట్టి మాకు కోచింగ్ ఇప్పుడు అవసరం లేదు, నోటిఫికేషన్ వచ్చినప్పుడే మేము జాయిన్ అవుతాం అని చెప్పేసి, నోటిఫికేషన్స్ ఇప్పుడు రావట్లేదు అని చెప్పేసి చాలామంది డైలమాలు ఉన్నారు. నోటిఫికేషన్స్ అనేవి ఇప్పుడు లేవు అని చెప్పేసి చాలామంది డైలమా పడుతున్నారు. నోటిఫికేషన్స్ అంటే చాలా ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, కొన్ని సస్పెండ్ చేశారు, కొన్ని నోటిఫికేషన్స్ని సస్పెండ్ చేశారు, కొన్నింటి పోస్ట్పోన్, కొన్నింటి హోల్డ్లో పెట్టారు, కొన్నింటి ఇంకా రిలీజ్ చేయడానికి ఇంకా డిసైడ్ కాలేదు గవర్నమెంట్ ఈజ్ నాట్ డిసైడెడ్. ఎందుకంటే డ్యూ టు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎవరు డిసైడ్ చేయలేదు. సో ఈ టోటల్ ఈ మెయిన్ పారామీటర్స్ని బేస్ చేసుకుని మాకు ఇప్పుడు కోచింగ్ వద్దు సార్ అని చెప్పేసి ఉంది. ఓకే, అది ఫస్ట్ రీజన్. సో సెకండ్, ఇదంతా గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే స్టూడెంట్ పర్స్పెక్టివ్. సో స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే, ఫస్ట్ రీజన్, సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళట్లేదు. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్, జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళట్లేదు. అంటే మేబీ చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు, బట్ ఏంటంటే అవేర్నెస్ ఉండట్లేదు. ఇన్ఫర్మేషన్ కంటే మనకు ముందు కావాల్సింది అవేర్నెస్, అది ఉండట్లేదు స్టూడెంట్స్కి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మాకు వచ్చిన
ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నాము. ఎందుకంటే నేను కావచ్చు, కొంతమంది ఫ్యాకల్టీ ఇవాళ చాలామంది కాల్ చేశాం. అరౌండ్ మేము 6,000 మెంబర్స్కి, అంటే నేను పర్సనల్గా 6,000 పీపుల్స్కి పంపిస్తే, సో చాలా అప్ టు మన గ్రూప్లో ఇప్పుడు ఒక 15 మెంబర్స్ ఉన్నారు. సో దాంట్లో 4 మెంబర్స్ ఫ్యాకల్టీ. ఓకే, దాంట్లో 4 మెంబర్స్ ఫ్యాకల్టీ, టోటల్ 19 మెంబర్స్, 18 మెంబర్స్ ఉన్నారు. సో మేము పంపించింది 6,000 మెంబర్స్కి. సో అంటే ఏంటంటే చాలామంది, కొంతమంది రివర్స్ రెస్పాన్సెస్ వచ్చాయి. సో సార్ ఇప్పుడు మేము అంటే డెమో తీసుకుంటే మాకేమన్నా ప్రాబ్లం అవుతుందా? ప్రాబ్లం వాళ్ళ చెప్పే ప్రాబ్లం ఏంటంటే కరోనా వస్తుందా అని చెప్పేసి అంత ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. సో అలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటే కరోనా అని చెప్పేసి ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కి గైడెన్స్ ఉన్నట్లు, అవేర్నెస్ ఉన్నా కానీ కొంతమందికి గైడెన్స్ ఉన్నట్లు. గైడెన్స్ ఇన్ ద సెన్స్ ఎప్పటి నుంచి ప్లాన్ చేయాలి, ప్రిపరేషన్. ఒక నిమిషం. ఓకే, సో వాళ్ళకి సార్ మీ ప్రిపరేషన్ స్క్రీన్ క్లియర్ గా లేదు సార్. ఇప్పుడు క్లియర్ ఉందా? ఇప్పుడు వస్తుందా? టైం పడుతుంది, అది రీఫ్రెష్ కావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఓకే కదా? నో సార్, కనిపిస్తలేదు. యా సార్, ఇట్ ఇస్ క్లియర్ నౌ. ఓకే, వెయిట్. ఓకే, ప్రిపరేషన్ ప్లాన్ ఉండట్లేదు. చాలామందికి ప్రిపరేషన్ ప్లాన్ ఉండట్లేదు. సో అంటే వాళ్ళ మెయిన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత మేము ప్రిపేర్ అవుతాం అని చెప్పేసి, నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాతనే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళ ప్లానింగ్స్లో ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న రీజన్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒకటి గవర్నమెంట్కి రిసోర్సెస్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, గవర్నమెంట్కి చాలా రిసోర్సెస్ నీడ్ ఉంది. సో దానికోసం మనం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మరి లాస్ట్ ఇప్పుడు డ్యూ టు 2000 మనకు కరోనా 2020 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ మీకు చూపిస్తాను అప్ టు ద డేట్ 2021 వరకు. సో దాంట్లో కొన్ని ఎక్సెప్ట్ ఒక ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్బి అంటే 2020లో మనకు నోటిఫికేషన్స్ వచ్చిన జాబ్స్ గురించి నేను చెప్తున్నాను. ఆర్ఆర్బి తర్వాత గవర్నమెంట్ ఏ జాబ్స్ అయినా కానీ మ్యాక్స్ లిమిట్స్ ఎంత ఇచ్చాడంటే డ్యూరేషన్ 2 months. 2 months కంటే ఎక్కువ ఇవ్వలేదు. నోటీస్ పీరియడ్ అనేది మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2 monthsలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఎందుకు అంటే మనకి ఇక్కడ రిసోర్సెస్ రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోయాయి. ఎందుకంటే ఈ డ్యూ టు కోవిడ్ రీజన్స్ వల్ల మనకు చాలా ఇంపాక్ట్స్, బ్యాక్ అండ్ ఇంపాక్ట్స్ చాలా ఉంటాయి. వాటి డిస్కషన్ మనకు అవసరం. ఓకే, వాటి రీజన్స్ మనకు అవసరం లేదు. బట్ ఏమవుతుందంటే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఉండే ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో వాళ్ళు రెడ్యూస్ అవ్వకుండా వస్తున్నారు. గవర్నమెంట్కి ఏమవుతుంది, ఈ కరోనా సీజన్లో వాళ్ళకి నెసెసిటీ ఎక్కువ ఉంది, ఎంప్లాయీస్కి నెసెసిటీ ఎక్కువ ఉంది. ఓకే, ఇది మెయిన్ ఆస్పెక్ట్.
గవర్నమెంట్ దగ్గర ఉన్న మెయిన్ డ్రాబ్యాక్ ఇది. ఒక మెయిన్ సెంట్రల్ లెవెల్లో ఉండే మేజర్ జాబ్స్కి తప్పించి మిగిలిన ప్రతి జాబ్స్కి నోటీస్ పీరియడ్ వచ్చేసి ఎగ్జామ్ డేట్ వచ్చేసి 2 మంత్స్లో ఉంటుంది. 2 మంత్స్ కంటే ఎక్కువ పెట్టట్లేదు. నార్మల్గా దేనికైనా 2 మంత్స్ పెడతారు. బట్ కొన్ని జాబ్స్కి 2+ ఒక 1.5 మంత్ మనకు 1.5 మంత్ కానీ 2 మంత్స్ కానీ ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ 2021 అకాడమీ ఇయర్లో 2 మంత్స్ కంటే ఎక్కువ ఉంచట్లేదు. ఓకే, సో ఇది మెయిన్ రీజన్. సార్ ఇవన్నీ చెప్తున్నారు జాబ్ నోటిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి అంటారు. సో దానికోసమే నేను ఆల్రెడీ ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టాను. లోడ్ కావాలి చూడండి. ఇక్కడ ఇది ఫ్రీ జాబ్ అలర్ట్. ఫ్రీ జాబ్ అలర్ట్లో ఆల్రెడీ మనకు ఇక్కడ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. ఇది రిలీజ్ అయినట్టుంది. ఒక నిమిషం చూపెడతాను. ఇక్కడ ఇవన్నీ చూడండి, జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 3000 కొన్నిటికి వాటికి క్లాసిఫికేషన్స్ ఏంటి నేను చెప్తాను. ఎస్బీఐలో చాలా జాబ్స్ పడ్డాయి. ఎస్బీఐలో 5000 జాబ్స్ పడ్డాయి. తర్వాత సమ్ జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ఆన్లైన్ అని చెప్పేసి 1000 జాబ్స్ పడ్డాయి. ఇది అప్రెంటిస్ వచ్చేసి ఐటీ వాళ్ళకు ఉంటుంది ఓన్లీ. తర్వాత 567 జాబ్స్, 268 జాబ్స్, తర్వాత 502 డ్రాప్స్మెన్ సూపర్వైజర్. అది మన అంటే ఇంటర్ డిప్లొమా బీటెక్ కేటగిరీ కిందకి 10+2 క్వాలిఫికేషన్ కిందకి వస్తుంది. సో దాన్ని వదిలేసేయండి. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ నోటీస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ క్లియర్గా మీరు చూడండి, ఎందుకంటే మీకు ఇవన్నీ ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ప్రతి దానికి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసి అరౌండ్ 2 మంత్స్ నోటీస్ పీరియడే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి కానిస్టేబుల్ నోటిఫికేషన్ పోస్ట్ డేట్ వచ్చేసి 11/4 బడి వచ్చింది నోటీస్ పీరియడ్. ఇంకా రిలీజ్ కాలేదు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇంకా రిలీజ్ కాలేదు. సో ఇట్ ఈస్ అవైలబుల్ సూన్. ఈ ఎస్ఎస్సి జీడీ అనేది మనకి ఎగ్జాక్ట్లీ ఇక్కడ కర్సర్ రావట్లేదు, సరే వదిలేసింది. ఈ ఎస్ఎస్సి కానిస్టేబుల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకు 2 మంత్స్ నోటిఫికేషన్ పడ్డ తర్వాత 2 మంత్స్ 3 మంత్స్లో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి కంపల్సరీ. ఓకే, సో మీరు దీంట్లో చూసుకోండి. దీనిలో లింక్స్ నేను పంపిస్తాను. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఫ్రీ జాబ్ అలర్ట్ అని చెప్పేసి సెర్చ్ చేసినా మీకు దీంట్లో వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1515 సివిల్ అండ్ సీ నోటిఫికేషన్. ఓకే, సో ఇది తర్వాత యూఏ సర్కారీ దీంట్లో ఏమి ఇచ్చాడో ఒకసారి చూస్తాం. యూఏ సర్కారీలో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి. మీరు నోటీస్ పీరియడ్ చూడండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 26th అని చెప్పేసి ఉంది. ఇండియన్ పోస్టల్ సర్కిల్ వదిలేసేయండి. ఈఎంఆర్ఎస్ అది ఎనీ డిగ్రీ 31/5. సో ఇది కనుక ఎగ్జామ్ డేట్ అయిపోవడంతో మనకి ఏం చేస్తారు, 2 మంత్స్లో ఎగ్జామ్ పెడతారు. 2 మంత్స్లో మనకి ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఎస్బీఐ క్లర్క్స్ ఆల్రెడీ పడ్డాయి. ఆ 17th 5th అంటే మన May 15th వరకు ఉంది డ్యూరేషన్. స్టార్ట్ అయితే స్టార్ట్ అండి, నేను మార్చేస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఐకార్ అని చెప్పేసి ఐజీఆర్ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ 10th ఇంటర్ ఐటీ వాళ్ళకు ఉంటుంది. 10th క్వాలిఫికేషన్స్ తోటి వచ్చే ఏ జాబ్స్ కానీ మీరు ఇప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు ఈ డెమోలో ఉన్న వాళ్ళు చాలామంది డిగ్రీ వాళ్ళు ఉన్నారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు, అండ్ డిప్లొమా వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఎవరైనా మీరు 10th జాబ్స్ కోసం అని ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ హెవీ ఉంటుంది. లేదు మనకు ఇండియన్ పోస్టల్ సర్కిల్లో ఉంది కదా, దాంట్లో మనకు ఎగ్జామ్ ఏమి లేదు, ఓన్లీ జస్ట్ మెరిట్ బేస్ తోటి తీసుకుంటున్నాడు కాబట్టి మీకు దాంట్లో కాంపిటీషన్ ఏమి ఉండదు. మీరు అదే కనుక 10th జాబ్కి మీరు ప్రిపేర్ అయ్యి అంటే దానికి ఫోకస్ చేసి కనుక మీరు
కోచింగ్స్కి మీరు జస్ట్ నాకు ఇదే జాబ్ కావాలని చెప్పేసి మీరు కనుక ట్రై చేస్తే మీకు అది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే ఇది ఓన్లీ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఉన్నారు ఇందులో ఇప్పుడు డిమాండ్లో. సో మనకు తెలంగాణ ఆంధ్ర తర్వాత తమిళనాడు ఆల్ ఓవర్ ఇండియా చాలామంది ఉంటారు. సో ఇక్కడ మనకు అప్లై చేసే పోస్ట్ 337 ఉన్నాయి. సో దాంట్లో మనకు చాలా హెవీ కాంపిటీషన్ వస్తుంది. సో డిప్లొమా అంటే అందరు చేయలేరు, ఓన్లీ లిమిటెడ్ అక్కడ మనకు స్ప్లిట్ అయిపోతారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చాలా జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ నోటీస్ పీరియడ్ చూసుకోండి, వీటన్నిటి లాస్ట్ డేట్స్ అన్నీ చూసుకోండి. మనకి 16/5 అంటే ఈ మంతే కదా, ఇది 16/5 ఈ మంతే కదా, ఇవన్నీ 16/5 ఈ మంత్లోనే ఎండ్ అయ్యే జాబ్స్ ఉన్నాయి. వీటిని ఒకసారి క్లిక్ హియర్ అని చెప్పేసి మీరు పీడిఎఫ్స్ ఓపెన్ చేసుకొని చూడండి. ఏ దానికైనా ఎగ్జామ్ డేట్ వచ్చేసి కరెక్ట్ 2 months. ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, మనకు అప్లికేషన్ డేట్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పటి నుంచి మనకు కరెక్ట్ 2 monthsలో ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ సర్కారీ నౌకర్లో మనకు సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చారు, దీనిలో స్పెసిఫిక్ ఇవ్వలేదు. ఓకే, దీనికి స్పెసిఫిక్ ఇవ్వలేదు. ఇవి కరెంట్ జాబ్ నోటిఫికేషన్స్. మీరు కనుక ట్రెండ్ని కనుక చూసుకోండి, మీరు కనుక ఈ ట్రెండ్ని కనుక చూసుకుంటే అరౌండ్ మీకు ఎవ్రీ వీక్ మీకు నోటీస్ ఉన్నా ఉండకపోయినా ఎవ్రీ వీక్ 10K జాబ్స్ ఈజీగా మనకు గవర్నమెంట్ ఓరియంటెడ్ దాంట్లో 10K జాబ్స్ ఈజీగా నోటిఫికేషన్స్ వస్తాయి. 10K. సో ఆ 10Kలో మనకి ఏంటంటే మీరు ఈ 10K జాబ్స్ మీకు ఎక్కడ కనిపించవు. సో ఎలా అంటే మనకు 10 పోస్టులు 20 పోస్ట్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ డ్యూ టు కోవిడ్ రీజన్స్ వల్ల వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు, అంటే ఇప్పుడు మీరు డెమో వినే వాళ్ళకు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికి వెళ్ళట్లేదు, జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి తెలియట్లేదు. ఓకే, ప్రిపరేషన్ ప్రాసెస్. సో దీంట్లో చాలా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఎంక్వైరీ చేశారు. సో వాళ్ళు సివిల్స్ కావాలని చెప్పేసి కొంతమంది అడిగారు, కొంతమంది ఎస్ఎస్సి అడిగారు, కొంతమంది మన గ్రూప్ 2 లెవెల్ కోచింగ్స్ అడిగారు. అంటే స్పెసిఫిక్గా తెలంగాణ టీఎస్ ఏపీలో ఉన్న గ్రూప్స్ కోచింగ్ అని చెప్పేసి అడిగారు. గ్రూప్స్. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు తెలంగాణ ఆంధ్ర వీటిని ఇప్పుడు సస్పెండ్ చేశారు, టెంపరీగా సస్పెండ్ చేశారు. ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఒక 20K జాబ్స్ మేము రిలీజ్ చేస్తాం, అది ఇప్పుడు మేము చెప్పాం బట్ మేము రిలీజ్ చేస్తాం అని చెప్పేసి చెప్పారు. సో ఓకే, సో ఆ తెలంగాణ జాబ్స్ అరౌండ్ మనకు వచ్చేసి న్యూస్ పేపర్లో వచ్చింది, మీరు ఈనాడు పేపర్ దాంట్లో చూడండి, ఆల్రెడీ వచ్చింది. అరౌండ్ 20K అని చెప్పేసి చెప్పారు. ఆ 20K మనకి 30K కూడా కావచ్చు. సో దాంట్లో మనకి ఏముంటాయి, గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 4 ఈ లెవెల్ జాబ్స్ ఉంటాయి. గ్రూప్ 2 జాబ్స్ అని చెప్పేసి ఉండవు, ఈ లెవెల్ జాబ్స్ ఉంటాయి. ఓకే, సో దీంట్లో మనకు గ్రూప్ 2 లెవెల్ అంటే విఆర్ఓ కావచ్చు, మనకు గ్రూప్ 2 లెవెల్ నోటిఫికేషన్స్ అవి యాక్చువల్గా మేడం కాలేదు. సరే, నేను గ్రూప్ 2 గురించి చెప్తాను. ఈ గ్రూప్ 4 లెవెల్లో మనకు ఇప్పుడు ఎస్ఎస్సి
సారీ కానిస్టేబుల్స్, సివిల్ కానిస్టేబుల్స్, తర్వాత కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్, తర్వాత చాలా జాబ్స్ ఉన్నాయి. చాలా జాబ్స్ దాన్ని వేరే కేటగిరీస్ చాలా ఉంటాయి. ఇది మేము ఎందుకు చెప్తాను అంటే ఈ రీసెంట్ మంత్లో మమ్మల్ని అడిగిన ఈ రెండు సివిల్ కానిస్టేబుల్స్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్. సో వాటికి గ్రూప్ లెవెల్ కోచింగ్స్ ఉంటాయి. గ్రూప్ లెవెల్, గ్రూప్ 2 లెవెల్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి ఏంటంటే రెండు మనకు కేటగిరీస్ డిఫరెంట్ ఉంటాయి. సో గ్రూప్ 4 లెవెల్లో మనకి ఏంటంటే సబ్జెక్ట్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. గ్రూప్ 2 లెవెల్లో కొన్ని యాడ్ అవుతాయి. గ్రూప్ 4 లెవెల్ ఉన్న సబ్జెక్ట్స్ గ్రూప్ 2 లెవెల్కి వస్తాయి. సో అవి ఏంటి ఒకసారి చూస్తాం. సో మీరు గ్రూప్ 4 లెవెల్, సో ఏదైనా కానిస్టేబుల్ తీసుకోండి. కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయి. సో కానిస్టేబుల్ మన తెలంగాణ లేకపోతే ఆంధ్ర సర్కిల్లో నోటిఫికేషన్స్ పడతాయి. అది పడ్డ తర్వాత మనకు కరెక్ట్ ఒక 3 to 4 months అంతకంటే నోటీస్ పీరియడ్ ఇవ్వరు. అప్పటి వరకే మనకు కోచింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి వేరే ఇన్స్టిట్యూషన్స్లో. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వరంగల్లో ఈ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ అవుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకు ఫీజెస్ తక్కువనే చేస్తున్నారు. బట్ కనుక ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో అప్పుడు వాళ్ళు ఫీజెస్ పెంచుతారు. ఎందుకు పెంచుతారంటే ఎవరైనా పెంచుతారు. ఎందుకంటే అప్పుడు కాంపిటీషన్ హెవీ ఉంటుంది కాబట్టి అక్కడ మనం సప్లై డిమాండ్ చేంజ్ మనం బ్రేక్ చేయొద్దు కాబట్టి ఫీ స్ట్రక్చర్ కూడా హెవీ ఉంటుంది. ఓకే. సో ఈ గ్రూప్ 4 లెవెల్లో మనకి ఏమేమి వస్తాయి? బేసిక్గా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, మేడం వినబడుతుందా మేడం? హిమబిందు మేడం. ఓకే. నేను గ్రూప్ 4 వాటి గురించి చెప్తున్నాను. ఇది కంప్లీట్ అయ్యాక మీకు ఇస్తాను. మీరు గ్రూప్ 2 గురించి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను స్క్రీన్ మీకు మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినా పర్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ కానివ్వండి. కంప్లీట్ అయ్యాక మీకు ఇస్తాను. ఓకేనా మేడం? ఓకే. యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటుంది. దాని తర్వాత మనకు జనరల్ సైన్స్, ఓకే. తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్. ఓకే. సో దీంట్లో మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ మనకు కొన్ని చూడడానికి సిమిలర్గా ఉంటాయి. సో ఈ గ్రూప్ 4 లెవెల్లో మనకు ఎక్కువ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయని అవసరం లేదు. బట్ ఇవి కూడా మనకు మ్యాటర్ అవుతాయి. ఇవి కూడా కంపల్సరీ మ్యాటర్ అవుతాయి. బట్ వీటిని ఏంటంటే మనం రెగ్యులర్గా అప్డేట్లో ఉండాలి. కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ మేము క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మేము వాటికి ప్లానింగ్ ఇస్తాం. కొంచెం ఓకే. ఈ రెండు చూడడానికి సిమిలర్గా ఉంటాయి. సో వాటి డిఫరెన్స్ కరెంట్ అఫైర్స్కి, జనరల్ అవేర్నెస్కి మేడం చెప్తారు డిఫరెన్స్. తర్వాత జనరల్ నాలెడ్జ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇది అంటే మనకు కరెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఏమేమవుతున్నాయని చెప్పేసి. సో దీని తర్వాత మనకు సెడిమెంట్, ఇంకోటి లాస్ట్ మనకి ఏమొస్తుంది, హిస్టరీ. అది టీఎస్ కావచ్చు, ఏపీ కావచ్చు, లేకపోతే ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే.
సో గ్రూప్ మనకి ఇక్కడ దీంట్లో ఎక్కువ మనకు వెయిటేజ్ ఓరియంటెడ్లో మనం చూసుకుంటే యాప్టిట్యూడ్ రీజనింగ్కి తర్వాత ఈ 3 పారామీటర్స్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, వెయిటేజ్ అనేది యాప్టిట్యూడ్ రీజనింగ్కి, తర్వాత జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ వీటి మీద ఎక్కువ ఉంటుంది. హిస్టరీ మీద కొద్దిగా తక్కువ ఉంటుంది. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మనకు జనరల్ సైన్స్ సెకండ్ ప్రియారిటీ కిందకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇది, తర్వాత ఇది ఫస్ట్ సెకండ్ జనరల్ సైన్స్, తర్వాత మనం లాస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వచ్చు. ఓకే, ఒకవేళ మనం క్రాక్ చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, సో ఇలా ఉంటుంది. మనకు ఇక్కడ యాప్టిట్యూడ్లో మనకి ఏమొస్తాయి, రీజనింగ్లో ఏమొస్తాయి అవన్నీ తర్వాత డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మీకు యాప్టిట్యూడ్ అండ్ జనరల్ సైన్స్లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, అసలు ఇప్పుడు ఉన్న వాటికి ఎలా ఇస్తున్నారో నేను చెప్తాను. ఫస్ట్ జనరల్ సైన్స్ చెప్తాను, ఎందుకంటే మీకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ వస్తుంది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ఎవరండి? సార్ మేడం చెప్పండి మేడం. కంటిన్యూ చేస్తాను సార్ నేను. మీరు కంటిన్యూ చేస్తారా లేకుంటే నేను చేయాలా? ఇది ఒక 10 minutes. ఇప్పుడు మీరు చెప్తారా? చెప్పండి మేడం, పర్లేదు. మీరు నేను దీన్ని టర్మినేట్ చేస్తాను, మీరు చెప్పండి. ఓకే. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ మా. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Yeah, good evening. I hope everyone can hear me. Is my voice audible for you? యా మ్యామ్, ఇట్స్ క్లియర్. Today is the introduction of the demo class. Like here we are going to reveal why these coachings are necessary for you. So what are the important topics we are going to cover here, and what is the syllabus and the duration timing. So all those will be included in this class. So sorry for some delay. And the most important thing is we are focusing on group 2 and group 4. Okay. So the most important topic in each and every government exam or every government exam is the general aptitude. So paper 1. So that is the most important paper in all the government papers, because if you see in any government exam, questions will be asked from aptitude as well as English. So rather than the subject, like for example, if you take constable, as the sir has told you just now. So in those exams, paper 1 will be dealing with general aptitude and your English, and paper 2, so that will be regarding your subject questions like the general knowledge, current affairs, and geography, history, all those. And even in banking exams also, you have 3 types, 3 phases. Like you'll be having prelims, mains, and interview. So whatever exam it might be, banking exam, whether it is PO or clerk. Okay. So in each prelims examination, the first paper 1 will be of general aptitude, as well as it comprises your English language questions. So English, coming to this aptitude, so what are the concepts you will be discussing are, you will be having problems on trains, problems on speed and distance, and number series. So they'll give you few numbers and you have to find out the next number. And directions, you'll be having problems on directions, patterns. So these are the concepts you will be having on general aptitude. And you'll be having questions on verbal and non-verbal reasoning. So they'll give you passage, and some questions will be given related to those passage, and you have to select a proper answer. So if you see, all the answers will be related to each other, but you have to choose any one answer. And most of the exams, if you see nowadays, they are comprising of the negative mark. Most of the exams, government exams, they have negative marking system. That means even though if you answer most of the answers correctly,
So if you answer any question wrongly, so your marks will be reduced. So that means you have to be very wise while choosing your answer. So you have to not attempt all the questions in this negative marking system. So some exams have negative marking, some don't have. So it depends. So like that, we have to follow some tricks and methods while uh, uh, while answering few questions. So that is if you have rigorous practice, like if you attend classes regularly, if you join coaching, so that is not important. Joining coaching is not important because in coaching, what is happening, we will be discussing the topics, we will say the important ones, or we'll say the problems, you listen. So that is not enough. You have to practice them, you have to revise them. So that has to enter into your mind. The concept must first reach into your mind. Okay. So here in this, in our coaching, in our academy, we will be dealing with each and every topic clearly. So until it is fully understandable for you, and even if you have any doubts, you can also ask to the sir and to me also. Okay. And for each and every weekend, an exam will be conducted. Are you able to follow? Are you there online, everyone? Are you listening? Okay. So we Yeah, are ma'am. okay, we are mainly focusing on group 2 and group 4. So I think everyone are pursuing their degree or BTech, whatever it may be. So is anyone completed? Did you complete your graduation? Anyone from you? Has anyone completed your graduation, like degree or BTech, whatever it may be? మేడం ఇందులో మా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళలో ఒక 2 మెంబర్స్ ఐ థింక్ వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేశారు. మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు ప్రెజెంట్ బీటెక్ పర్సూ ఒక అమ్మాయి అనుకుంటాను. ఆమె ఇప్పుడు బీటెక్ డిప్లొమా సెకండ్ ఇప్పుడు ఇయర్. ఉన్న వాళ్ళతో సార్, ఇప్పుడు వీళ్ళు వింటున్నారు కదా, ఉన్న వాళ్ళతో. వాళ్ళ గురించే చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఒక 2 మెంబర్స్ ఐ థింక్ వాళ్ళు బీటెక్ కంప్లీట్ అయిపోయినట్టుంది. మిగిలిన వాళ్ళు ఇప్పుడు బీటెక్ పర్సూయింగ్. ఒక క్యాండిడేట్ బీటెక్ డిప్లొమా సెకండ్ ఇయర్ అంటే 10+2 ఇంకా కంప్లీట్ కాలేదు. Okay, sir. Okay. So actually the thing is, so who have completed their graduation, so they don't have much time to focus on their examination. So how it will be like, immediately we need to secure a job right now. We have to focus on how to get a job. So people like students who are pursuing their degree, so they have a lot of time, like who are in first years or second years, you have lot of time, but you have to keep on revising the topics. So if you start taking a coaching from now, if you have a proper basic from now, so what is needed for your government job training, so that you have to know first. So what are the concepts you must be aware of? So if you know that, if you focus on them, if you keep on practicing them, then by the end of your final year, it will be easy for you to secure a job. And people who have already completed your graduation, you just um, attend the classes regularly, understand the topics. So if you have any doubts, you can also ask to the sir and me also, and practice problems regularly. So revise notes regularly. And we also provide test series for you, objective type and as well as answer type also. Like in groups, prelims questions will be based on the multiple choice, and mains will be of answer descriptive type. That means they will be giving you the question and you have to write down the answer. So coming to banking exams, like if you take SBI PU or clerk, so in those exams, prelims and mains both will be of multiple choice only. Okay. And those who want to come into teaching side,
So if you feel this bank jobs and other government jobs risky, and who want to come into teaching field, so immediately after your graduation, you can write UGC NET entrance exam so that you can become a lecturer or assistant professor in college, and also you can pursue your PhD in your respective subject. But for that, you have to complete your post graduation. Okay. And after your graduation, also you can do BEd. So that is a 2-year program. And then you can write CTET or any TET entrance exam, teacher entrance exam, and you can come into teaching field. So that will be a risk-free job. You don't even have a lot of stress. So this is regarding teaching side jobs. So even we also provide coaching for them also. And for banking side, you have to be well aware with the arithmetic, reasoning, aptitude type, and you have to keep on practicing test series or question papers previous years. So all that is available in our academy. Okay. So anyone have any doubts regarding coaching or anything? You can ask me. Yes, why everyone is silent? Yes, anyone have any doubts regarding anything? Any course, any detail? You can ask me. మేడం వీళ్ళకి జనరల్ అవేర్నెస్ తర్వాత కరెంట్ అఫైర్స్ వాటి గురించి Correct. కొంచెం డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గ్రూప్ ఓరియంటెడ్. Okay, sir. So, okay, sir. చెప్తాను. So here, current affairs is the most important topic nowadays. See, if you're preparing for groups, so mainly for UPSC, civil services, or group 1 or group 2, group 3, group 4, whatever it is, current affairs is a must. Why? Because you have to be aware of the society, what is happening in the society nowadays. So how the examiner will be framing questions, he will be framing questions on the situations which are happening presently. Now, recently, COVID-19, the pandemic has taken place. Demonetization recently. Before COVID, the most important concept was demonetization. So, the questions will be framed on the current affairs, the events which are happening in our society nowadays. Okay. So, daily you have to read newspaper. Newspaper reading is a must. So mostly you have to read Hindi newspaper or Deccan Chronicle, Times of India. And in reading newspaper also, you should not read the entire newspaper from top to bottom. The important concepts, so like the political news and the economic surveys and the important schemes. Okay, important schemes and summits. So international level summits and the national level summits. So recently you have, yes, I got a message. కరెంట్లీ పర్సూయింగ్ స్టూడెంట్స్ బీటెక్. సో వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్తారో నేను చెప్పమంటారు మేడం? నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. మీది కంప్లీట్ చేయండి. మీరు కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు, అది చెప్పండి, నేను చెప్తాను. So actually recently we have issues regarding this COVID-19 vaccine. So how oxygen cylinders are supplied from the other states, and how a prime minister is uh, he's holding some meetings with the other countries like Russia and China. He was having some meetings, and he postponed recently one meeting with Russia. So that is also one important event recently in the previous week. So you have to be well aware of the current affairs. So daily you have to read newspaper. And in our academy, if you join in our academy, we will daily post you the PDFs of daily current affairs and the economic surveys
And the PIB news, that means it will be consisting of the government service and the schemes like Jal Jeevan Shakti. Uh, so these are the schemes which are implemented to save water. So all this will not be available. See, if you read newspaper, if you read from top to bottom, you cannot understand anything. So at the end of the day, you have to catch your head because you will be fully confused. So you have to focus on economic surveys, on the political issues, and the science, recent international science events, science and technology events, and on nanotechnology, environmental concepts. So detailedly, we will be providing you information from our academic side. And sir, sir, మీరు కంటిన్యూ చేస్తారా? హలో. So yes, Somika, you have messaged me like you're currently pursuing BTech. So can I know which year you are? Second year, ma'am. Second year. So you're interested in government job or any private job in any MNC? I have interested in both software and government Software job. and government. Can So you give me see, okay, suggestion? okay. Yeah, let me explain. So you must not keep your legs on both the boats. See, you have to focus on any one side. See, I want to work in software, I want to do a government job. So that won't be the right suggestion. Okay. You have to focus on any one thing only. So if you want to do a government job, you just think which job will be suitable for me, what kind of job, what kind of government job will be suitable for me, whether it is banking or any group group exam or teaching side. So you just think which type of job will be suitable for you. So otherwise, if you want to go in a private way, you want to work in any multinational company software job, you have number of companies. But see, Yeah, like okay, ma'am. if you reach certain age, like when you're 30 or 35, and when you look back to yourself again in future, like you should not repent, you should not feel dissatisfied to yourself. See, when you have the opportunity, you have to utilize that, you have to work hard, because you won't get this chance again in your life. Okay. Because Ah, okay, ma'am. once your studies are completed, you will be busy working somewhere, or you will be married, or your life will be engaged in other work. So you just focus, you keep your mind, think relaxedly which job will be suitable for you, government or private. Choose any one, because if you focus on two things, you cannot concentrate on any one completely. So sometimes you may lose both also. So better you, Okay, ma'am. okay, choose any one thing, either private or government. So in government, you have many opportunities. Like you can even become an assistant engineer. You have an examination IES. So with that also you have lot many opportunities in future. And if you want to come into groups like a group one, or in group one you have many jobs like commissioner, municipal officer. And if you want to enter into UPSC civil services, so that is also a better option. This is regarding government side. So private side, you have many multinational companies, Wipro and like Accenture, Mahindra. So all will be giving you a good payment. You will have nice package of salary. Okay. Every job has its Okay. own value. Still anyone? Any doubts? Anyone still?
మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు నన్ను. మీరు అంటే మ్యూట్ తీసేసి అడగండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. బట్ ఏంటంటే కంటిన్యూస్‌గా మ్యూట్‌లో So అన్మ్యూట్ people చేయకండి. will be listening to the demo classes and just give not be just mostly just make up your mind, you have to join the coaching, start prepare your own timetable, start revising topics. Must be a continuous process. Just listening to one class or 2 days class or for 1 week, that's not a thing. See, I say a building is not built in a one day. There is one proverb in English, Rome is not built in a day. Like that, it doesn't happen in one day. So if in one day you're listening to demo or introduction, that won't make up. Once you join academy, once you take coaching, then understand the topic, revise it, practice it, and it will be helpful. Okay. So still any students want to ask anything regarding examination? So you're all from Hanakonda, Hyderabad. Is there any web development vacancies in SSC jobs? ఎస్ఎస్సి జాబ్స్ మీరు చూడండి, గవర్నమెంట్ జాబ్స్లో మీకు పైథాన్ కానీ అలాంటివి అడగారు. ఓన్లీ ఎక్సెప్ట్ మీరు గ్రూప్ లెవెల్స్ ఉంటాయి కదా, గ్రూప్ 1 గ్రూప్ 2 అని చెప్పేసి ఉంటాయి కదా. సో దాంట్లో మాత్రమే మీకు ఓకే. సో మనకేంటంటే గవర్నమెంట్ జాబ్ ఓరియంటెడ్లో మీకు పైథాన్ డెవలపర్ కావాలని, లేకపోతే ఏడబ్ల్యూఎస్ డెవలపర్ కావాలని, ఎందుకంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇది. లేదు అంటే ఒక డిప్లొమా కంప్యూటర్ సైన్స్ నుంచి వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళకు ఇప్పుడు మేడం చెప్పినట్టు 2 బోర్డ్స్ మీద ఒకటేసారి కాల్ పెట్టద్దు. ఐదర్ మీరు ఫోకస్ చేయాలనుకొని ఫిక్స్ అవుతే ఇట్స్ బెటర్ టు గో టు ఐఈఎస్, ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఈఎస్ఈ అని చెప్పేసి ఉంటుంది. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, దీన్ని ఇక్కడ స్టాప్ చేసి మీకు లేదు నేను బీటెక్ వాళ్ళు సిఎస్సి వాళ్ళు ఉన్నారు, డిప్లొమా సిఎస్సి కావచ్చు, ఎవరైనా కావచ్చు, సార్ నాకు టెక్నికల్ ఓరియంటెడ్గా గవర్నమెంట్ జాబ్సే కావాలి అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక మీకు ఒకటే ఆప్షన్, హై లెవెల్లో అంటే ఐఏఎస్. సో దాన్నే మనం ఈఎస్సి అని చెప్పేసి అంటాం. ఓకే, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఆర్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఆ రెండు ఒకటే. లేదు సార్ నాకు ఇది కాదు అంటే మీరు ఇస్రో, తర్వాత బార్క్, తర్వాత బెల్, తర్వాత మనకు కొన్ని కంప్యూటర్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో దాంట్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు మాత్రం కొన్ని ఆపర్చునిటీస్ మాత్రమే ఉంటాయి. ఇది లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. స్పెసిఫిక్గా మా టెక్నికల్ ఓరియంటెడ్గా మాకు కావాలి అని చెప్పేసి అనుకుంటాం. లేదు బీటెక్ అంటే ఇచ్చే గ్రాడ్యుయేషన్, సో గ్రాడ్యుయేషన్ లెవెల్లో కావాలి అనుకుంటే మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క జాబ్ ఆపర్చునిటీ మీరు అవైల్ చేయొచ్చు. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం? టెక్నికల్ ఓరియంటెడ్గా మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ అండ్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద జాబ్ నోటిఫికేషన్. అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ పడేంత వరకు మీరు ప్రీ ప్లాన్ తోటి ముందే ఉండాలి. అది ఉండకుండా మీరు సార్ నాకు సో వేరే ఆస్పెక్ట్స్ కావాలి అని చెప్పేసి అనుకుంటే, లేదు గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ఆస్పెక్ట్స్ కావాలనుకుంటే, ఇప్పుడు మేడం చెప్పింది. సో మేడం మీరు సిఎస్సి కావచ్చు, లేకపోతే ఈసీ టెక్నికల్ ఓరియంటెడ్ ఎవరైనా కానీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది, అది ప్రైవేట్ ఓరియంటెడ్. తర్వాత చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, బట్ అవి ఇక్కడ మేము ఫోకస్ చేయట్లేదు. సో
సో మేము ఫోకస్ చేసేది ఏంటి, గవర్నమెంట్ జాబ్ ఓరియంటెడ్ కోచింగ్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ 10+2 గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా బీటెక్ వాళ్ళకి ఫోకస్ చేస్తున్నాం. అదే మీకు ప్రైవేట్ ఓరియంటెడ్లో కావాలంటే దానికి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి మీరు నేర్చుకునే దాన్ని బట్టి. ఓకే, ఇదన్నమాట మెయిన్ ఇష్యూ. ఓకే, నేను లాస్ట్ ఇక్కడ స్టక్ అయ్యానంటే ప్రీవియస్ నేను ఎక్కడ అంటే గ్రూప్ 4 లెవెల్. సో మనకు తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి చెప్పాను కదా. సో అక్కడ మనకి ఏంటంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ దాంట్లో వచ్చి మెయిన్ కాన్సెప్ట్స్. సో కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్. తర్వాత హిస్టరీ గురించి మేడం చెప్తుంది. ఒక 5 minutes అయ్యాక మేడం చెప్తుంది. నేను జనరల్ సైన్స్ గురించి ఒక 2-3 టాపిక్స్ చెప్తాను. సో దాంట్లో మీకు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. అది గ్రూప్ 4 లెవెల్కి నేను చెప్తున్నాను జనరల్ సైన్స్. ఓకే, సో గ్రూప్ 4 లెవెల్లో మనకి ఎలా ఉంటుందంటే ఫర్ గ్రూప్ 4 ఓకే గ్రూప్ 4 లెవెల్లో మనకి ఎలా ఉంటుందంటే జస్ట్ మనం 8th, 9th, 10th, 7th సో ఈ క్లాసెస్ ఫిజిక్స్ చదువుకుంటే అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత బయాలజీ, ఓకే తర్వాత సమ్ బాటనీ ఇవి చదువుకుంటే సరిపోతుంది అని చెప్పేసి చాలామంది మిస్కన్సెప్షన్లో ఉన్నారు చాలామంది ఉన్నారు. ఎందుకంటే 7th, 8th, 9th, 10th అనేది జస్ట్ ఏంటంటే ఒక ఫ్రేమ్ వర్క్స్ లాంటివి, జస్ట్ లైక్ అవి బేస్మెంట్స్ లాంటి ఫ్రేమ్ వర్క్స్ లాంటివి, జస్ట్ ఓన్లీ ఫ్రేమ్ వర్క్స్, ఓన్లీ ఫ్రేమ్ వర్క్స్. సో వీటిని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్స్లో ప్రతి ఒక్క దాంట్లో వాటిని బేస్ చేసుకొని అడ్వాన్స్ లెవెల్కి షిఫ్ట్ అవుతున్నారు. సో దాంట్లో మెయిన్గా మనకి ఏంటంటే ఇన్వెన్షన్స్ కావచ్చు, కొత్త ఇన్వెన్షన్స్ కావచ్చు, అంటే వీటికి ఓరియంటెడ్గా ఫిజిక్స్ ఓరియంటెడ్గా ఈ ఇన్వెన్షన్ ఎలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. తర్వాత కొన్ని సైంటిస్ట్ అచీవ్మెంట్స్ కావచ్చు, మీకు కరెంట్ అఫైర్స్ కింద కూడా వస్తాయి. బట్ ఏంటంటే సైంటిస్ట్ అచీవ్మెంట్స్లో ఇన్డెప్త్గా కొన్ని కాన్సెప్ట్స్ అడుగుతారు. లైక్ ఏంటంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో దాంట్లో అచీవ్మెంట్స్ మనకు దాన్ని స్టార్టింగ్ ఎవరు ప్రపోజ్ చేశారు, అప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు దాంట్లో ఏముంది అని చెప్పేసి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని మనం ఇన్వెన్షన్ కింద తీసుకోవచ్చు. ఓకే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, సో దాని ఇన్వెన్షన్స్లో ఏమున్నాయి దాన్ని అడ్వాన్స్ లెవెల్లో అడుగుతున్నారు. దాని తర్వాత దాంట్లో సైంటిస్ట్ బిఫోర్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కంటే ముందు దానికంటే ముందు వచ్చిన సైంటిస్టులు ఇదే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని ఏమని డినోట్ చేసిండ్రు, తర్వాత దాంట్లో వాళ్ళు యూజ్ చేసిన టర్మినాలజీ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇవన్నీ మనకు తెలియాలంటే మనకు ఫస్ట్ ఫండమెంటల్స్ తెలియాలి. 7th, 8th, 9th, 10th ఫిజిక్స్ ఇన్డెప్త్గా మనకు తెలియాలి. సో అదెంతో జనరల్ సైన్స్ కిందకి వచ్చేస్తుంది. అది గ్రూప్ 4 లెవెల్ వరకు. సో కొన్ని మనకు గ్రూప్ 2 లెవెల్లో మనకి ఏమొస్తుంది, జాగ్రఫీ, బాటనీ అవన్నీ చెప్పేసి బాటనీ కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. తర్వాత ఎకానమిక్స్ వస్తాయి గ్రూప్ 2 లెవెల్ అని మేడం చెప్తుంది. సో అది గ్రూప్ 2 లెవెల్ నేను డీల్ చేయను, అది మేడం చూసేసుకుంటుంది. నేను వాటి గురించి టాపిక్స్ మేడం చెప్తుంది. సో ఇలా ఉంటుంది కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఇలా ఉంటుంది. మీరు బేసిక్గా నేర్చుకున్న తర్వాత మీకు అడ్వాన్స్ లెవెల్లో ఇలా వస్తారు. ఇన్వెన్షన్స్ ఏంటి, సో దాన్ని ప్రీవియస్గా ఎలా తీసుకున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎలా యూజ్ చేస్తున్నారు, ప్రజెంట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని ఎలా యూజ్ చేస్తున్నారు, ఎక్కడ యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు సోలార్ ప్యానెల్స్ అంటే మీకు సోలార్ ప్యానెల్స్ అంటే ఒక బిజినెస్ పర్సన్ ఎవరైనా గుర్తొస్తారా అంటే సరే మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతున్నాను. సోలార్ ప్యానెల్ తోటి ఈ మధ్యలో ఒక సైంటిస్ట్ చాలా ఎక్స్పెండిచర్ పెడుతున్నారు. సో ఆ సైంటిస్ట్ నేమ్ ఎవరికైనా ఐడియా ఉందా? సైంటిస్ట్ కాదు, ఒక బిజినెస్ పర్సన్
సోలార్ ప్యానెల్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తున్నారు. ఆ బిజినెస్ పర్సన్ ఎవరో ఐడియా ఉందా మీకు? లేవయ్యారా? నేను హింట్ ఇస్తున్నాను. టెస్లా కార్స్ అని చెప్పేసి వచ్చాయి. టెస్లా కార్స్. సో ఆ టెస్లా కార్స్ ఎవరైతే ఎవరైతే మార్కెట్లోకి తీసుకొచ్చారో ఆ బిజినెస్ పర్సన్ సోలార్ ప్యానల్స్ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో అలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి. ఓకే, మీరు వింటున్నారా? ఓకే, ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా? ఎందుకంటే ప్రతిసారి నేను షిఫ్ట్ చేస్తే నాకు కనిపించట్లేదు. ఓకే, లేట్ ఇట్ బి. సోలార్ ప్యానల్స్ ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి, దాంట్లో ఎలాంటి కాన్సెప్చువాలిటీస్ వస్తున్నాయి అని చెప్పేసి జస్ట్ మరి హెవీగా అడగరు. అది గ్రూప్ 2 లెవెల్లో అడుగుతారు. మీకు గ్రూప్ 4 లెవెల్లో మరీ అంత హెవీ ఉంటుంది. ఓకే, సో ఇది జనరల్ సైన్స్ కాన్సెప్చువాలిటీ. ఇదంతా జస్ట్ ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఓవరాల్ ప్లానింగ్ కాదు, జస్ట్ ఇలా ఉంటుంది అని చెప్తున్నాం. జస్ట్ ఇది ఓన్లీ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మాత్రమే. ఓకే, ఇలా ఉంటుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు చాలా జాబ్ నోటిఫికేషన్స్ మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చూపెట్టాను కదా. సో వాటన్నిటికీ నోటీస్ పీరియడ్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది. 2 months 3 months. సో విత్ ఇన్ 2-3 monthsలో మీరు ఇవన్నీ ఫోకస్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. మీరు ఫోకస్ చేయొచ్చు, బట్ ఏంటంటే అంత తక్కువ టైంలో మీరు కన్జ్యూమ్ చేయలేరు. సో మీరు ఎంత ఆకలి ఉన్నా కానీ మీరు ఒకటేసారి బిర్యానీ అయితే తినలేరు కదా. ఇది కూడా అంతే, ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఆ ప్రాక్టీస్ని బట్టి మీరు ఫోకస్ చేసుకోవాలి. ఏదైనా ముందు నుంచే ప్రీ ప్లానింగ్లో ఉండాలి. ఓకే మేడం, హిమబిందు మేడం, సార్ చెప్పండి సార్. మీకు నేను మిమ్మల్ని పిన్ చేస్తాను. మీరు గ్రూప్ 2 లెవెల్కి ఎకనామిక్స్ వాటి గురించి చెప్తారా? డైరెక్ట్ వీడియో ఆన్ చేసి అంటే క్లాస్ జస్ట్ ఓవరాల్గా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇవ్వండి. టోటల్ అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 1 hour అయింది. మిమ్మల్ని పిన్ చేస్తాను. even are you able to hear me? All of you? Yes, ma'am. Okay, group 2 and group 4. In the syllabus economics, you will be dealing with the various economic schemes and the budget, economic budget. So, who implements the budget, who prepares the budget, and what are the things included in the budget, how the government is receiving money from the people. So, how government receives money from the people, from the society? Can anyone say how government is able to get money, income from the people? మీ ఓన్ వర్డ్స్ లో చెప్పండి. గవర్నమెంట్ కి సొసైటీ నుండి మనీ ఎలా వస్తుంది? ఇన్కమ్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ది గవర్నమెంట్ ఫ్రమ్ ద పీపుల్? జస్ట్ థింక్ చేయండి. Yes, very good. By taking tax in the form of tax, GST. So whatever good you are purchasing, so on every good, general service tax will be imposed in the form of taxes and in the form of loans.
And even government is also spending money. Government has its own income and expenditures. So you will be dealing with the taxes, types of taxes, and inflation. So inflation means like increase in the price of cost. So when, like if you see in the summer season, the demand for ACs is more. In summer season, the demand will be more for ACs. Why? Because everyone will be purchasing AC. So the demand will be more. So when the demand is more for that, the supply should also be more. So other than summer, in winter or in any other season, the price will be stable. But in the summer season, they may increase the price according to the demand. So that comes under inflation. So inflation and GDP, gross domestic product, and you will be dealing with banks, banking system, types of banks, how many types of banks you have, and economy, how many types of economies you have. You have capitalistic economy, socialistic economy, mixed economy. So all these things you will be dealing in economy. So economics and current affairs. So these two are the most important subjects to crack any government exam. So nowadays, uh, the government, so the examiner, he's focusing on the recent topics only because you must be aware of the society. So if you're doing any government job, you must know what the society is, how the society is, so what problems the society is facing. So rather than the questions on history and geography and other subjects, you have to mainly focus on economics, current affairs, science and technology. And you will be having Indian polity also. So coming to Indian polity, you will be dealing with constitution, Indian constitution, types of articles. You have many articles, Article 14, 22, and rights, fundamental duties. Hmm? And you will be having courts, like you will be dealing with the election system, with the parliamentary election, and you will be having topics on houses, Lok Sabha and Rajya Sabha, how president is elected, how prime minister is elected. So these all concepts you must know. Okay. So generally, a person from a math background or a person from a science background, he won't have awareness of all this because in science you will be dealing completely with science, botany, zoology, physics, chemistry, and so on. And a person from math background, he will be dealing with his own subjects. But to crack group exams, you must be aware of the society. Society అంటే ఏంటి? సోషల్ స్టడీసే, అంటే geography, history, పాలిటిక్స్, ఎకనామిక్స్, ఇవి మీకు అర్థం అవ్వాలి. So geography, history, that is secondary. Primarily you have to focus on economics, Indian polity, current affairs, science and technology. So coming to history, in history you will be dealing with three kinds again: ancient history, medieval history, and the modern history. In ancient history, you will be dealing with all the Harappan civilization, Indus Valley civilization, Mauryans, post-Mauryans, and Gupta age, all those. And in the medieval, you will be dealing with the Mughals and the Muslim Empire. And in modern India, you will be dealing with the events which led to our freedom struggle. Okay, how we got freedom. So, what are the events which took place before the independence? Uh, you will be discussing about the leaders and their reforms and their movements. Everything will come under this history. Geography, and you will be having physical geography about the earth. And in world geography, you will be dealing with different types of countries. Their geography deals mainly with the landforms. Landforms అంటే mountains కావచ్చు, plateaus, plains, forest, rivers,
All those come under geography. So while dealing with geography, you have to maintain an atlas. So when you refer an atlas and read the subject, then the concept will be easy to understand for you. So in groups, you have to prepare in this way. Sir, so still anything you want to ask, ma? So are you all మేడం on యాక్చువల్లీ groups or any other యాక్చువల్లీ call? వచ్చిన ప్రాబ్లం చెప్పండి. మేడం వచ్చిన ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా గ్రూప్లో ఉన్న టోటల్ మెంబర్స్ ఇవాళ అటెండ్ కాలేదు. కొంతమంది మిడిల్లోనే లెఫ్ట్ అయ్యారు. అంటే కొంతమంది లాస్ట్ టైంలో యా మార్చడానికి లెఫ్ట్ అయ్యే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు సార్. యా ఉంటారు అలాంటి వాళ్ళు. లెస్ ఉమ్. లెస్ లాస్ట్కి అప్పుడే అటెండ్ అయ్యారు. వాళ్ళకి అర్థం కాలేదు మేబీ కావచ్చు, లెఫ్ట్ అయ్యారు. సో దీన్ని వాళ్ళ సెషన్ ఇక్కడికి ఆల్రెడీ 1 hour 30 minutes అవుతుంది. ఇది వాళ్ళకి ఇక్కడికి క్లోజ్ చేసి రేపు ప్లానింగ్ ఇచ్చేస్తాం వీళ్ళకు. So ప్లానింగ్ I ఇచ్చేసి so is this time comfortable for you? Maybe it might be disturbing for some people. But okay, are you willing to join in any course? Are you willing to join my any నిశాంత్ course? తన్వీర్ ఎందుకు Are you సార్? there? Yes, Nishant Tanvir. I think he is BTech completed, graduated is candidate. అది బీటెక్ కంప్లీట్ అయిపోయింది నిశాంత్ తన్వీర్ది. బట్ మేబీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే వీళ్ళకు ఒకసారి Nishant Tanvir, can you hear me? Nishant. So I'm not getting any response from you. Can you speak or at least message? See, all the students, firstly, you have to learn to respond to your mentor. So whenever someone is asking a question to you, you have to respond to him. Yes, Nishant Tanvir. Are you there in the class? Okay, the rest. What about you, ma? Are you willing to join in any course? How did you feel this class? How was this class? Can anyone say? Yes, Somika, how did you feel? How was this class? I don't know whether they are hearing or not. లీవ్ ఇట్ మేడం, వదిలే. ఇవాళకి సెషన్ క్లోజ్ చేద్దాం. వీళ్ళకి గ్రూప్ వాట్సాప్లో మెసేజ్ చేద్దాం. సో రేపు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చేలాగా మనమే ప్లాన్ చేసి వీళ్ళకి ఒక స్కెడ్యూల్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారో లైవ్లో ఉన్నారో లేరో, లేకపోతే మేబీ కొంతమందికి డాటా క్లోజ్ అయిపోయినట్టుంది మేబీ. Yes, Somika. Somika, can you hear me? How did you feel about the class? Can you tell me your feedback? Was it helpful to you? Yeah, ma'am. It's just interesting, but you should take some more points to. Good evening, ma'am. Yes, more points to what? Yes, tell me. Can I know who is speaking? I'm Nisha Tanvir. Yeah, okay, tell me, Nisha Tanvi. Where are you from? I'm from Varangal, ma'am. Okay. You have completed your BTech. From which college? Second year, ma'am. Huh? Now second year, ma'am. Second year. ఓకే Which college? I don't know which college are you from.
హాల్లో పద్మావతి అయిపోయింది. So Samika, you're telling me something like you're saying to add some few more points regarding. Samika, can you hear me? ఓకే మేడం, దీన్ని ఈ సెషన్ ఇక్కడ క్లోజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకు Okay, sir. సింక్ కావట్లేదు. మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యే టైం సింక్ కావట్లేదు. మేబీ దే ఆర్ లిజనింగ్ బట్ దే ఆర్ అక్కడ మనకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. వీళ్ళకి మనమే టైం లైన్ ఇచ్చేసి మనమే ప్లాన్ చేస్తాం. ఓకేనండి, ఈ సెషన్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా గ్రూప్లో మెసేజ్ చేయండి. ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా ఉంటే ప్రైవేట్గా మెసేజ్ చేయండి. ఓకే, ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేస్తున్నాను.